దోపిడీదారుగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. కాంగ్రెస్ గురించి మాట్లాడే నైతిక అర్హత కేసీఆర్కు లేదన్నారు. తెలంగాణను కేసీఆర్ కోలుకోలేని విధంగా దెబ్బతీశారని ఆరోపించారు. తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ అవినీతి చేసింది కేసీఆర్ ఫ్యామిలీ అని మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. రుణమాఫీపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని సవాల్ చేశారు. కాంగ్రెస్ వల్లే కదా తెలంగాణ వస్తే నువ్వు ముఖ్యమంత్రి అయినావు. నీ కొడుక్కి, కూతురికి, అల్లుడికి అంబాసిడర్ కారులో పెట్రోల్ డీజిల్ పోసుకునే డబ్బు లేనటువంటి పరిస్థితి నుంచి వీళ్ళు ఒక్కొక్కరు 10 ఇంపోర్టెడ్ కార్లు మెయింటైన్ చేసే స్థాయికి వచ్చింది కాంగ్రెస్ వల్ల కాదా? అందుకు కాంగ్రెస్ విలనా? తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అవుతుందా? తెలంగాణ సాకారం చేసినందుకు కాంగ్రెస్ విలన్గా నిలబడాలా? ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ 1 సంవత్సరం లోపల 60,000 ఉద్యోగాలు ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్గా చూపాలా? అరే నిజమైన విలను మీరు. కారణం మీరిచ్చి ప్రజలకు ఇచ్చి వాగ్దానాలు ఇచ్చి మోసం చేసిన చిట్టా చదువుతాను నేను. ఒక కుటుంబానికి 1 ఉద్యోగం అన్నావు, మోసం. ప్రతి కుటుంబానికి 2 బెడ్ ఇల్లు ఇస్తామన్నావు, అబద్ధం. ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తానన్నావు, ద్రోహం. ప్రతి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఇస్తానని మోసం చేశావు. ప్రతి ఇంటికి తాగునీరు ఇస్తాన్నావు. మిషన్ భగీరథ పేరట 25,000 కోట్లు దండుకున్నావు. 15,000 కోట్లకే కంప్లీట్ కావాల్సినటువంటి మిషన్ భగీరథ 48,000 కోట్లకి ఎందుకు ఎగబాకింది? ఆ ఎగబాకిన సొమ్ము ఎవడు తిన్నాడు? కేసీఆర్ కుటుంబం తినలేదా? 1,000 కోట్లు కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు 1,20,000 కోట్లు గోదావరి నదిలో పోసి 1,000 కోట్లు దండుకున్న మాట వాస్తవం కాదా? ఇలా కాళేశ్వరం కూలిపోలేదా? కాళేశ్వరం ప్రాజెక్టుగా మిగిలిపోలేదా? ఎవరి నిర్వాహకం వల్ల? నీ చేతకానితనం వల్ల, నీ పరిపాలన దక్షత లేక వల్ల ఇలా రాష్ట్రం అప్పుల పాలవడమే కాకుండా ఇలాంటి ప్రాజెక్టులన్నీ కూడా పనికి రాకుండా పోయినటువంటి సందర్భం ఇవాళ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ కాంగ్రెస్ వల్లే కదా తెలంగాణ వస్తే నువ్వు ముఖ్యమంత్రి అయినావు. నీ కొడుక్కి, కూతురికి, అల్లుడికి అంబాసిడర్ కారులో పెట్రోల్ డీజిల్ పోసుకునే డబ్బు లేనటువంటి పరిస్థితి నుంచి